హలో కోహ్లీబాయ్, ఎలా ఉన్నావు? అంతా బాగేనా? స్వాగతం, మా గ్రౌండ్కి స్వాగతం. నేను ఆర్ఆర్ వాళ్ళకి మంచిగా చెప్పాను, ఖచ్చితంగా మేము గెలుస్తాం, ఖచ్చితంగా మా గ్రౌండ్కి వెళ్తాం, అక్కడ కప్పు కొడతామని. వినలేదు, వచ్చారు, పాపం ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ పాపం వైభవ్ సూర్యవంశీని చూస్తే మాత్రం నాకు జాలేసింది. పాపం 2 సెంచరీలు మిస్ చేసుకున్నాడు వరుసగా. ఒక ఇండియన్గా మరో ఇండియన్ని అప్రిషియేట్ చేస్తున్నా. వెల్ డన్ సూర్యవంశీ, వెల్ డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే కానీ ఫైనల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా గిల్, లేకపోతే కప్పిచ్చేసి వెళ్ళిపోదామని సైలెంట్గా ఉన్నారా? అయినా మీరు ఏది ప్లాన్ చేసినా కూడా ఈసారి మాత్రం కప్పు మాదే. చూడు కోహ్లీనా, క్వాలిఫైర్ 2లో నా ఆట చూశారు కదానా, ఎలా కొట్టానో. ఈరోజు ఫైనల్లో కూడా అదే రిపీట్ అవుతుంది. నా బ్యాట్ జులిపిస్తే మీ ఆర్సీబీ బౌలర్లు అందరూ పారిపోతారు, చూసుకో మరి. అయినా మీరు డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటున్నారు, కానీ ఈరోజు అది తగ్గిపోతుంది, చూసుకోండి. ఈరోజు మా అహ్మదాబాద్ స్టేడియం, మా నరేంద్ర మోడీ స్టేడియం ఖచ్చితంగా ఈసారి కప్పు మీది కాదు, మారుతుంది, మాదవుతుంది, చూసుకో మరి. గిల్ తమ్ముడు, నువ్వు క్వాలిఫైర్లో కొట్టింది రాజస్థాన్పై, ఇక్కడ ఉన్నది బెంగళూరు, అది మర్చిపోకు నువ్వు ముందు. నువ్వు ఎన్ని సెంచరీలు కొట్టినా ఈసారి కూడా మా కోహ్లీ అన్న సింగిల్ హ్యాండెడ్తో దాన్ని చేజ్ చేసేస్తాడు. నువ్వు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఎంత కొట్టినా సరే ఆయన చేజ్ చేసేస్తాడు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ మాదే అయింది అనుకో, ఎంత స్కోర్ పెడతామో నీకు ఊహకే వదిలేస్తున్నా. ఏ గిల్, సెంచరీ కొట్టానని బాగా ఊగిపోతున్నావు, కాస్త నెమ్మదించు. నీ పక్కనున్న సిరాజ్ని చూడు, పాపం మాకెట్లయ్యాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే వాడు కూడా మా బెంగళూరు నుంచి వచ్చినాడే, తెలుసు కదా. ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడున్నా మియాబాయే కదా. ఆర్సీబీలో ఉన్నప్పుడు మీకోసం వేసా, ఇప్పుడు జీటీ ఉప్పు తింటున్నా కాబట్టి జీటీ కోసం వేస్తున్నా. జీటీ కోసం కాకపోయినా ఇంకా వేరే టీంకి వెళ్ళినా, ఏ టీంకి వెళ్ళినా అది నా టీమే, నేను దానికోసం వేస్తాను. అయినా అన్న, ఈరోజు మాత్రం ఖచ్చితంగా నీ వికెట్ నేనే తీస్తా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. చూడు సిరాజ్, అది అయ్యే పని కాదు, కానీ నీ కలలో కావాలంటే అలాంటివి జరిగే ఛాన్స్ ఉందేమో, కానీ బయట మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వను అన్న. ఈరోజు నా గూగ్లీలకి నేను వేసే స్పిన్కి మీ వాళ్ళ వికెట్లు ఖచ్చితంగా పోతాయి, జాగ్రత్త ఉండమని చెప్పు. ముఖ్యంగా పట్టేదారికి అస్సలు అర్థం కాదు నేను వేసే బౌలింగ్. నీ బాల్ ఎటు తిరిగిందో మాకు అవసరం లేదు రషీద్ ఖాన్, నా బ్యాట్ తిప్పితే మాత్రం ప్రతి బాల్ స్టేడియంలోనే ఉంటుంది అన్న. మీరు ఎన్ని ప్లాన్ చేసినా సరే మా దగ్గర కగిసో రబాడా ఉన్నాడు, ఆయన బౌలింగ్ మామూలుగా వేయట్లేదు. ఆల్రెడీ పర్పుల్ రేంజ్లో ఆయనే టాప్ 1 ఉన్నాడు. ఖచ్చితంగా మమ్మల్ని ఆపడం మీ వల్ల కాదు పని, కానీ ఖచ్చితంగా దుకాణం సర్దేసుకొని మాకు కప్పిచ్చేసి వెళ్ళిపోండి. మీ దగ్గర కగిసో రబాడు ఉంటే మా దగ్గర భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఆయన మాటల్లో విను, ఆయన ఏమంటున్నాడు చూడు భయ్యా. నా స్పింగ్కి మీ వికెట్లు మాత్రం విరిగిపోతాయి, ఖచ్చితంగా ఇది నా మాట. నేను మాట ఇస్తానంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటా. వికెట్లు పడకుండా ఎలా ఆడాలో ఆలోచించుకోండి. మీరు వికెట్లు ఎలా తీయాలన్నా కూడా ఈ సాయి సుదర్శన్ ఉన్నాడు, ఖచ్చితంగా అసలు వికెట్ పడకుండా, వికెట్ ఇవ్వకుండా స్కోర్ రేట్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతా. తెలుసు కదా, కన్సిస్టెన్సీ ప్లేయర్ అంటే సాయి సుదర్శన్ అంటే కన్సిస్టెన్సీ ప్లేయర్. నువ్వు ఎంత కన్సిస్టెన్సీ ప్లేయర్ అయినా విరాట్ కోహ్లీ ముందు జుజుబియే కానీ పక్కెళ్ళి ఆడుకుపోతాముడు. మీ దగ్గర విరాట్ కోహ్లీ ఉంటే ఇక్కడ ఈ జాస్ బట్లర్ ఉన్నాడు మాత్రం మర్చిపోకు. నేను 6లు కొడతా, అలాగే కన్సిస్టెన్సీగా ఆడుతా కూడా, నాతో మామూలుగా ఉండదు తెలుసుగా. నేను ఒక్కసారి క్రీజ్లో సెట్ అయ్యానంటే 6లు 4లు తప్ప ఇంకేం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ బాస్ చేసే జాతర మామూలుగా ఉండదు. ఈ బాస్ని ఫస్ట్ బాల్కి అవుట్ చేసే బాధ్యత ఈ భువనేశ్వర్ దన్న. మీరు హోప్స్ వదిలేసుకోండి. ఇక మీరు ఏం ప్లాన్ చేసుకొని వచ్చినా, ఎలా వచ్చినా సరే ఈ స్టేడియం మాది, ఇక్కడ ఎలా ఆడాలో మాకన్నా బాగా ఇంకొవ్వరికి తెలియదు. ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని ఓడించి ఈసారి కప్పు మేము ఖచ్చితంగా కొడతాం. మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. చూడు గిల్, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈసాల కప్పు నమ్మదే అని 18 years నుంచి వచ్చి ఎదురు చూసిన మాకు లాస్ట్ ఇయర్ మాకు కప్పు వచ్చింది. అదే ధైర్యంతో, అదే నమ్మకంతో ఈ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈసారి మిమ్మల్ని ఓడించి మీ గ్రౌండ్లోనే ఈసారి కూడా కప్పు మాదే, దాని గురించి మీరు మర్చిపోండి. సరేనా, మీరు వస్తారుగా, ఈరోజు మీరో మేమో తేల్చుకుందాం. ఖచ్చితంగా ఈసారి కప్పు ఈ జీటీదే, గ్రౌండ్లో కలుద్దాం, చూసుకుందాం అక్కడ. ఓకే గిల్,
ఖచ్చితంగా చూసుకుందాం.